బోర్ కొట్టేసింది డాడీ అదే ఒకటి. నాకు కూడా దీని మొహం చూసి చూసి చిరాకు వచ్చి నాకు కూడా ఇంకొక తాతగా ఎట్లయినా నాకే బెనిఫిట్ బిడ్డ కొత్త బిడ్డ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అమ్మ డాడీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడే లేచాడు. ఎవరితోన్నా? ఎవరితో కాదు, కిందకి వెళ్ళిండు అని చెప్తున్నా. అన్ని ఉన్నది ఇంతే గానీ ఇంత పెద్దగా మాట్లాడుతా. నేను నా నుంచా నేనేం మాట్లాడిన అట్లా తెలుస్తాయి రోజు ఎట్లా మీ బాబు నుంచే నేర్చుకొని ఉంటాయని. హుషారు ఎక్కువ కదా. నేను మీ నాన్న ఎప్పుడో పోయిండు, ఇంతవరకు రానే లేదు. ఏం చేస్తున్నాయేమో మమ్మీ. వస్తుండే అన్ని హెలికాప్టర్లు వేసుకున్నాడుగా. ఏందో విమానాలా హెలికాప్టర్లు అయ్యి హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. అని ఎటు పోదా ఎటు అవసరం దూరం పోవాలంటే ఒకటి తీసుకోవాలి, దగ్గర పోవాలి హెలికాప్టర్. డాడీ పెడితే నేను డాడీ బయటికి ఎప్పుడు ఏదో ఒకటి. ఏమన్నా మెయింటైన్ చేస్తాడేమో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చేస్తున్నా ఇక తెల్ల టీ షర్ట్ మెయింటైన్ చేస్తున్నా అలాగే మెయింటైన్ చేస్తాను. సండే కథ ఏంది? ఏం చేద్దాం మేడం? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో బయటకు వెళ్తాను అన్నది. వద్దనేసరికి ఇంక మూతి ముడుచుకొని వచ్చింది. ఎట్లా ముడుచుకున్నావు? అంటే ఎట్లా ముడుచుకుంటావు బిడ్డ మూతి? ఇట్లా డాడీ ఆగు, ఇప్పుడే పన్ను ఉడుతుందంటే మళ్ళీ ముట్టుకునేవు. అప్పుడే ఎందుకు కుడుతున్నాయమ్మా? నీకు 3 సంవత్సరాలే కదా. 3 సంవత్సరాలు నేను అంటే నీకు 8 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు. మరి ఎప్పుడు ఊడకూడదు, ఇంకా టైం ఉంది. ఇంకా ఆ చికెన్ వద్దే తినకు తినకు అంటే లేచిన కానీ చికెన్ తింటే పళ్ళు ఊడిపోతాయి. మరి ఆ పల్లెట్లు వస్తున్నాయి చూడు, ఇవన్నీ కోళ్ళు తిని ఆ కోళ్ళు అన్ని ఇట్లా వస్తున్నాయి. చికెన్ అంటే ప్రాణం. అందుకే పళ్ళు ఇట్లా ఒక దాగి 16 వచ్చి 32 పళ్ళకి 82 ఉన్నాయి. అన్నీ నేనే ఎంత స్పెషల్. చికెన్ తిని చూడే. ఏం రహస్యాలు దాచి పెడుతున్నావు? పక్కన కూర్చుంటే చెమటలు వస్తుంటాయి. భయం అవుతుంది నువ్వు పక్కన కూర్చుంటే. అంటే లాగనికే ముందు మమ్మీ ఏదో టెన్షన్ పడుతుంది. రాదు ఏం చేసి వచ్చినావు బయట? ఏం లేదు, పక్కన కూర్చుంటే ధైర్యం వణుకొస్తుంది. భయపడుతుండంట నాకు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసలేదు ఎవతోటి. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. బిడ్డ అంత నీకెందుకు? ఇంకొక అమ్మని తెచ్చుకున్నాం. ఇంకొక అమ్మనే ఇప్పుడే 4 రోజులు ఉన్నది, మళ్ళీ ఇంకో దాన్ని తెచ్చుకుని బోర్ కొట్టేసింది డాడీ అదే ఒకటి. నాకు కూడా దీని మొహం చూసి చూసి చిరాకు వచ్చి నాకు కూడా ఇంకొక తాతగా ఎట్లయినా నాకే బెనిఫిట్ బిడ్డ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీ కొత్త అమ్మ కావాలి, కొత్త బిడ్డ వేరే బిడ్డ కాదు నాకు కావాల్సింది, నా బిడ్డ. మీ నాన్న చెక్కలు చూసినావా? మా నాన్న మంచోడు మంచోడు అంటాడు. మంచోడు జరిగేదా బిడ్డ అసలు? చెక్కులు మీ ఇద్దరు ఒకటే ఎట్లయినా. మేకప్ చూడు ఎట్లయితుంది. మేకప్ నేచురల్ బ్యూటీ అక్కడ ఇవ్వకుంటు. మీ అమ్మ స్పెట్స్ పెట్టుకుంటావా? చెమ్మ గిలుతున్నాయి అసలు. స్పెట్ తీసుకో. డాడీ నిన్ను కనపట్లేదా? డాడీ నిన్ను పొగుడుతుండే తెలుసా? ఆడు ఇట్లా ఆస్వాదించాలి దాన్ని. పేలు చూడద్దా? పేలు ఎందుకు ఎక్కుతున్నాయి అసలు? నేను ఎక్కించుకుంటలే, నేను తయారు చేసుకున్న సైన్యం అది. అయ్యే చికెన్ దొరకకపోతే అయ్యే ఎంచుకొని తిను. ఎంచుకొని తిను. రోజు సండే సండే క్లీన్ చేస్తా, మళ్ళీ మండే నుంచి వెళ్ళి మళ్ళీ సండే వరకు హ్యామర్కే పోతాయా సైన్యం అంటున్నావు? వాటి దగ్గర హ్యామర్ల కంటే బాణాలు ఉంటాయి. వేస్తే మీ అమ్మ కుట్టుతుంది, మీ అమ్మగారికి. నాకేం లేవు. నాకెందుకు వేస్తారు బాణాలు? అయ్యో నీకు సుత్తి పట్టుకొచ్చి కొడుతుంటే బాణాలు వేస్తాయి నీకు. ఏంటయ్యి?
నువ్వే చెప్తే ఇట్లా ఎగురు దూకుతాయి అంట, ఇడికెళ్ళి ఎగిరి అట్లా దూకుతాయి అంట చెప్తుంది నాకు మొన్న. ఇంతగానం పేలెందుకు వస్తున్నాయి మీకంటే ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేస్తుందంట, రెక్కలు ఉంటాయి ఇట్లా జంప్ చేసి వచ్చి దుక్కుతాయంట పక్కల తల మీద. అవి ఎగురుతాయి, పేర్లు ఎగురుతాయి ఎట్లయినా. రెక్కలు ఇట్లా. రెక్కలు కాదు అవి ఇట్లా జంప్ చేసి నిజంగా ఎప్పుడు చూడలేదు. కొనుక్కునేమో అవును కొనుక్కున్నట్టు ఫ్లైట్ కొనుక్కొని ఉంటాయి. నువ్వు చిన్నగా అన్ని ఎక్కేసేసావు. నేను పేర్లు ఏం చూడాలి ఉంచుకోండి అట్లనే. అమ్మయ్యా నీకు కూడా హాయి కదా, పోండి మంచిది. జుట్టు పోతుంది కొడితే కొట్టు